మెదక్ జిల్లా రామాయంపేటలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. బైపాస్ వద్దంటూ రైతులు, వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓసారి బైపాస్ కోసం భూములు ఇచ్చామని, మళ్లీ ఇస్తే రోడ్డు పాలు కావాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఇక ఊరి అవతల నుంచి బైపాస్ వెళ్తే వ్యాపారాలు కూడా ఉండవంటున్నారు వ్యాపారులు. మెదక్ జిల్లాలోని రామాయంపేట బైపాస్ రోడ్ నిర్మాణం వద్దంటూ రైతులు, వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నెంబర్ నేషనల్ హైవే మీద ఈ పట్టణం ఉండడం, చుట్టుపక్కల అనేక గ్రామాలకు కేంద్రంగా ఉండడంతో రామాయంపేట బాగా అభివృద్ధి చెందింది. కానీ నియోజకవర్గం రద్దు కావడంతో రామాయంపేట ప్రభావం తగ్గిపోయింది. హైవే ఊరికి దూరంగా పోవడంతో వ్యాపారాలు పడిపోయాయి. కనీసం ఆర్టీసీ బస్సులు సైతం అన్నీ రావడం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రామాయంపేట మండలాన్ని విభజించి నిజాంపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేశారు. దీంతో రామాయంపేట స్థాయి మరింత తగ్గినట్టయింది. రామాయంపేట నియోజకవర్గ కేంద్రాన్ని మెదక్కి తరలించడంతో ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది. మెదక్ టౌన్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు కొత్తగా నేషనల్ హైవే మంజూరైంది. దీనిలో భాగంగా రామాయంపేట టౌన్ దగ్గర బైపాస్ రోడ్ నిర్మించనున్నారు. ఇందుకు 35 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ హైవే విస్తరణకు పెద్ద ఎత్తున భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు మరో హైవేకు భూములు తీసుకుంటే తమ బతుకులు ఆగమవుతాయని రైతులు వాపోతున్నారు. రోడ్డు నిర్మాణంలో లక్షలు పెట్టి కొన్న కొందరి ఇండ్ల ప్లాట్లు కూడా పోనుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. సంగారెడ్డి వెళ్లే బైపాస్ లో రామాయంపేటలో బైపాస్ తీస్తున్నారు. మొత్తం రోడ్లో ఎక్కడా లేని విధంగా బైపాస్ తీస్తున్నారు. మెదక్లో 3 సెంటర్లు, 2 బస్ స్టాండ్లు, 3 సెంటర్లు ఉన్నాయి. రాళ్ళ జేడు మార్గం ఉంది, చక్కగా తొవ్వగూడి వంకర ఉంది. అక్కడ కూడా 3 కిలోమీటర్ల మేర మొత్తం ఊరు నుంచే పోతుంది. జిల్లా కేంద్రమైన ఊరు నుంచి ఉంది. రామాయంపేటలో ఎందుకు బైపాస్? రామాయంపేట ఎంత విలేజ్, ఎందుకోసం తీస్తున్నారు? ఇప్పటికి 40 ఏళ్ల నుంచి మొత్తం రామాయంపేట నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, వేరే సెంటర్ లైటింగ్ వ్యవస్థ లేదు, ఏం లేదు. 30% దుకాణాలు మొత్తం పిల్లటి బోర్లు ఉన్నాయి. వ్యాపారం ఏం నడుస్తలేదు. అందుకోసం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేసి బైపాస్ పోకుండా ఇక్కడ తిరిగాలని తీసుకొడుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మెదక్లో తీసిన తర్వాత మా దగ్గర రండి. బయట నుంచి తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ భూమి తీసుకోండి, లేకపోతే ఓటర్లు తీసుకపోతే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. దయచేసి తెలియజేసిందంటే 20-30 కోట్లు పెట్టి కొత్త రోడ్డు వచ్చే బదులు పాత రోడ్లు 5 కోట్ల మొత్తం ప్రజా దుర్వినియోగం అయితే ధనం దుర్వినియోగము, ప్రజోపయోగం కోసం కాదు. ఈ భూమి ఖరాబ్ చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదు. మరోవైపు హైదరాబాద్ నాగ్పూర్ హైవే నిర్మాణ టైంలో బైపాస్ రోడ్ వేయడంతో చాలా వాహనాలు, ఆర్టీసీ బస్సులు టౌన్ బయట నుంచే వెళ్లిపోతుండడంతో తమ బిజినెస్ దెబ్బతిన్నదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో బైపాస్ నిర్మిస్తే మెదక్, సిద్దిపేట రూట్లో తిరిగే వాహనాలు కూడా టౌన్ బయట నుంచి వెళ్తాయని, అప్పుడు తాము పూర్తిగా నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త హైవే టౌన్ మధ్యలో నుంచే వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అటు రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఉండదు, ఇటు వ్యాపారాలకు నష్టం ఉండదంటున్నారు. రామాయంపేటను డెవలప్ కాకుండా బైపాస్ అనేది అది కూడా రోడ్డు మీద కింది భాగంలో తీయకుండా దాదాపుగా 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ తోటి మొత్తం బ్రిడ్జి రామాయంపేట ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు కూడా మొత్తం టోటల్ గా 8 మీటర్లు అంటే దాదాపుగా 30 ఫీట్ల హైట్ తోటి మొత్తం టోటల్ బ్రిడ్జ్ చేయడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కాంట్రాక్టర్ కి 500-600 కోట్ల రూపాయల సేకరణ చేస్తున్నారు. రామాయంపేట పట్టణంలో నుండి పోతే మట్టుకు కనీసం 5 కోట్లల్లో అయిపోతుంది. రామాయంపేటను 4 ముక్కలు 5 ముక్కలు చేసి పడేస్తున్నారు. దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చేసేసే దాని ప్రక్కన ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా? రామాయంపేటలో బైపాస్ రోడ్ సర్వే పనులను రైతులు పలుమార్లు అడ్డుకున్నారు. పాత సిద్దిపేట రోడ్డునే హైవేగా విస్తరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.